అయిన వాళ్ళను ఆదుకోవాలని ఆరాటంతో వచ్చావు. ఈ ఆరాటాలు పోరాటాలతోనే నీ జీవితం ఆఖరిగట్టు అయిందయ్యా. అనితర సజ్జ, ఆల్ ఇండియా పూజ్య. ఇన్నాళ్లకు నా రియాక్షన్లకి చిక్కావు. 10 పైసలు లేకుండా కోట్లు సంపాదిస్తానని పందెం కాసి నువ్వు గెలిచావు. ఆ 10 పైసలు లేకుండా నువ్వు రోడ్ల మీద నడిచే ఏర్పాట్లు నేను చేశాను. ఒక్కసారి అటు చూడు. అవిగో డాక్యుమెంట్స్, అరుగో లాయర్లు. నీ యావరాస్తులు ఫ్యాక్టరీలు అన్నీ కలిపి కేవలం 150 రూపాయల 45 నయా పైసలకు నాకు అమ్మినట్టు వాటి మీద సంతకాలు పెట్టి. మరొక విషయం, ఇదిగో 10 పైసలు. ఈ 10 పైసలు తీసుకుని ప్లాట్ఫారం మీద టీ కప్పుకు టికాణాలేని రాజాలాగా మళ్లీ సంపాదించడానికి ప్రయత్నించు. నా చేత సంతకాలు చేయించడానికి నువ్వు 10 జన్మలెత్తాలు సుదర్శన్ రావు. ముందు జాగ్రత్తగా ఈ 10 పైసలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రేపు నువ్వు పాపర్ వై బెంచ్ సెంటర్ లో బెచ్చగాడు అయినప్పుడు నీకు మొదటి బెచ్చం వేయటానికి దీని దాచిపెడతాను. అంత పౌరుషం పట్టుదల ఉంటే సుఖపడలేవు బాబు. నన్ను చూడు, స్వామి భక్తి భరించలేక నా పెళ్ళాన్ని ఆకాశంలో చందమామలాగా ఎలా నిలబెట్టాను. ఒక్కసారి అలా అలా పైకి చూడు. మిస్టర్ రాజా, చూడు. చూశావా, చెప్పినట్టుగా మర్యాదగా వాటి మీద సంతకాలు పెట్టకపోతే నిన్ను అభిమానించే నీ స్నేహితురాలు, నువ్వు పూజించే నీ గురువుల ప్రాణాలు సముద్రపు గాలిలో, వాళ్ళ శవాలు సముద్రపు నీటిలో తేలిపోతాయి. ఏమిటో ఇందులో ఉన్నావు? మూట కొట్టేద్దావునే. ఇంకా ఎక్కడి మూట గౌరవనీయులైన సుదర్శనరావు గారు, మీలాంటి వాళ్ళు తల మార్చగలేనిది నేను మూటను మార్చితే తప్ప. ఏమిటి మాట్లాడేది? ఎప్పుడైతే నా చెంప మీద నీ చెయ్యి పడిందో ఆ రోజే నీ బ్రతుకు బయట పెట్టే సీక్రెట్ అకౌంట్ బుక్స్ ఆ రాజాగాడికి ఇచ్చేశారు. ఇప్పుడు ఇందులో ఉన్నవి చెత్త చిత్తు కాగితాలు. ఓరు దౌర్భాగ్యుడా, ఎంత పని చేశావురా? ఇదే నీ దేవా ఫ్యాక్టరీకి నేనిచ్చే రియాక్షన్.
మేడం, తప్పలేదు రాజా. భావి యువతరానికి నువ్వు ఆదర్శవంతుడు కావాలే కానీ నీ జీవితం మీద హంతకుడని ముద్ర పడకూడదనే వీణ్ణి నేను చంపాను. ఇది నీ పట్ల నా చివరి బాధ్యత. నేను ఓడిపోయానని మీ అందరి ముందు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. రాజా, అన్నమాట ప్రకారం పందెం గెలిచావు, నా కూతురుని కూడా గెలుచుకున్నావు. రాజేశ్వరి దేవికి నేను చేసిన అన్యాయాలకు సమాధానం చెప్పి నా యాక్షన్లకి సరైన రియాక్షన్లు ఇచ్చి ఆవిడ గురుదక్షిణ కూడా చెల్లించుకున్నాను. రాజేశ్వరి, ఇలాంటి సమర్థుడైన శిష్యుడిని సంపాదించి గొప్పవాణిగా తీర్చిదిద్దినందుకు నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎంత అదృష్టవంతులు సార్. మీలాంటి గొప్పవాళ్ళ చేతులకి సంఖ్యలు తగిలించిన కాలికి గోల్డ్ గండ పెండేరం తగిలించినట్టుంది సార్. నా కోసం మీరు నేరస్తురాలుగా మారి ఇప్పుడు నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోతున్నారు. రాజా, నీ జీవితంలో కర్తవ్యానికే కానీ కన్నీళ్లకు చోటు ఉండకూడదు. లక్ష్య సాధన కోసం ఒంటరిగా నువ్వు సాగించిన పోరాటం నిరంతరం సాగాలి.